సాక్షి ప్రాతకాలం యొక్క ఈ శుభవేళలో ఈ కార్యక్రమం యొక్క మంగళాచరణము మంగళప్రదుడైనటువంటి పరమాత్ముని యొక్క మంగళనామంతో ప్రారంభిస్తాము. సర్వ జగత్తు ఎవరి ఆధారంతో నిరంతరము సంపన్నమై ఉన్నదో ఆ ఈశ్వరుని యొక్క నామం ఓంకారంతోనే మనమందరం ఈ యొక్క కార్యక్రమం ప్రారంభిస్తాం. మొదటి యజ్ఞము బ్రహ్మయజ్ఞము సంపన్నమై ఉన్నది గురుకులంలో. ఇప్పుడు రెండో యజ్ఞము దేవయజ్ఞము మనము సంపన్నం చేయబోతున్నాము. ప్రతి మానవుని యొక్క అదృష్టము కేవలం ఈశ్వరుని యొక్క స్తుతి, ప్రార్థన, ఉపాసన పైన ఆధారపడి ఉంది. మానవుడు మానవునిగా తయారు కావడానికి కేవలం ఈశ్వరుని ఆశ్రయించడమే ముఖ్య కారణం. ఒకవేళ మానవుడు ఈశ్వరుని ఆశ్రయించకుంటే అతడు దానవుడు కాగలుగుతాడు. కాబట్టి సమస్త సృష్టికి ఆధారమైనటువంటిది, ప్రతి మానవుని అతి ఉన్నత స్థితి వరకు తీసుకెళ్లేది కేవలం ఈశ్వరుని యొక్క భక్తి. కాబట్టి మనమందరం ఇప్పుడు ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన మంత్రాలతోని ఈ యొక్క యజ్ఞ కార్యక్రమంను ప్రారంభిస్తాం. చెప్పండి, ఈ రోజు ఈ యజ్ఞ కార్యక్రమం యొక్క సంకల్పం మనం చేద్దాము. చెప్పండి. ఓం తత్సత్ శ్రీ బ్రహ్మణో ద్వితీయే ప్రహరార్థే వైవస్వత మన్వంతరే అష్టావింశతి తమే కలియుగే కలి ప్రథమ చరణే శ్రీ జయనామ సంవత్సరే ఉత్తరాయణే జ్యేష్ఠమాసే కృష్ణపక్షే దశమ్యాం తిథౌ శుభలగ్నే శుభముహూర్తే అద్య అస్మాకం విద్యాలయస్య వార్షికోత్సవ పర్వ సందర్భే ఆయు ఆరోగ్య బల విద్యాది సంపత్ స్థిరలక్ష్మి ప్రాప్త్యర్థం ధర్మార్థ కామ మోక్షార్థం లోక కళ్యాణార్థం అరిష్ట నివారణార్థం శాంత్యర్థం పరమాత్మనః ప్రీత్యర్థం యజ్ఞం కరిష్యామహే. అత స్తుతి, ప్రార్థన, ఉపాసన మంత్రః. విశ్వాని దేవ సవితల్ దురితాని పరాసుభా యద్భద్రం తన్న ఆసుభా. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం వ్యాముతే మాం కస్మై దేవాయ
उपासते प्रशिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम ॐ यः प्राणतो निमिषतो महेत्वैक इद्राजा जगतो बभूव य एषे अस्य द्विपदश्चतुष्पदः कस्मै देवाय हविषा विधेम ॐ येन द्यौरुग्रा पृथिवी च दृढा येन स्वः सभितं येन नागः यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेम ॐ प्रजापतेन त्वदेतान्यन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयं स्याम पतयोरयीणाम् ॐ स नो बन्धुर्जनिता सविधाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमानशानास्तृतीये धामन्नध्यैरयन्ता ॐ अग्नेय सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् योऽध्यस्मज्जुहुरानमेनो भूयिष्ठान्तेन महुप्यं विधेम इति ईश्वरस्तुति प्रार्थनोपासना అత స్వస్తి వాచనం. ఈ విద్యాలయం నిరంతరము శుభకర్మలు చేస్తూ వస్తుంది. ఈశ్వరుని ఆధారం చేసుకొని వేదం చదువుతాము. ఈశ్వరుని ఆధారం లేకుండా వేదం లేదు. వేదమే ఈశ్వరీయమైనది కాబట్టి ఎందరో వేదం చదువుతారు కానీ ఈశ్వరుని వదులుకుంటారు. కానీ ఈశ్వరుడు లేని వేదం, వేదముకు ఈశ్వరుని యొక్క తత్వముతోని జోడించకుంటే ఆ వేదానికి రూపం ఉండదు. కాబట్టి స్వస్తి వాచనం యొక్క శబ్దమే స్వస్తి అంటే శుభము. శుభమైనటువంటి శుభప్రదుడైనటువంటి పరమాత్మని ద్వారానే ఈ సూక్తము శుభప్రదమైనది. అందరికీ లోకానికి శుభము చేసేది. ఈ మంత్రం ఒక్కొక్క మంత్రంలో ప్రకృతి యొక్క వైభవం, ప్రకృతి యొక్క శుభమైనటువంటి స్వరూపమును వర్ణింపబడింది. ఆ శుభ స్వరూపమును కాపాడేటటువంటి తత్వాలను కూడా ఈ యొక్క స్వస్తి వాచనంలో చెప్పబడినాయి. కాబట్టి కేవలం మంత్రం పైన కూడా ధ్యానం చేసి మనం ఒకవేళ ఈ స్వస్తి వాచనం శాంతికరణం చదివితే ఎన్నో తత్వాలు మనకు స్పష్టమవుతాయి. కాబట్టి కూర్చునే వాళ్ళు ఏదో ఆలోచించుకొని కూర్చోకుండా మంత్రంని చాలా శ్రద్ధగా వినండి. చదివే వాళ్ళు కూడా మనసులో ఏదో పెట్టుకొని చదవకుండా పరమాత్ముని యొక్క శబ్దము, ఇది అత్యంత పవిత్రమైన వాణిని మేము ఉచ్చారణ చేస్తున్నాము, అత్యంత పవిత్రమైన వాణిని మేము వింటున్నాము. ఇది మా ఏ సుకృతమో, ఎన్ని జన్మాల సుకృతమో ఈశ్వరుని యొక్క వాణి వినడానికి మాకు అవకాశం దొరికింది, దాన్ని ఉచ్చరించడానికి అవకాశం దొరికిందని ఆ సౌభాగ్యమును అర్థం చేసుకొని అనుభవిస్తూ చదివితే మన లోపట ఉన్నటువంటి ఎన్నో మాలిన్యాలు దూరం కాగలదు కేవలం ఉచ్చారణ శ్రవణ మాత్రం. కాబట్టి మీరందరూ కూడా ఒక గొప్ప సంస్కృతికి సంబంధించినటువంటి వారు, మామూలు సంస్కృతితోని వచ్చినటువంటి వారు కాదు, మామూలు పరివారంతో వచ్చిన వారు కాదు. మీకు ఒక మూలం ఉంది, ఒక ఆధారం ఉంది. అటువంటి వాళ్ళే ఇక్కడ కూర్చొని ఉన్నారు. కాబట్టి మీరు ఆ మూలంను వదులుకోకుండా దానిని ఇంకా వృద్ధి చేసే వాళ్ళై ఈ యొక్క ఏదైతే సౌభాగ్యము మనకి సంస్కృతిని ఇచ్చిందో ఆ సంస్కృతి యొక్క వైభవమును పూర్తిగా అనుభవించడానికి మేము ప్రయత్నిస్తాము అనేది మనకు సంకల్పం ఉండాలి. వేద మంత్రము చదివే సమయంలో నేను ఎన్నో సార్లు చూశాను, ఎంత పవిత్రమైన మానసిక భావంతో కూర్చుంటే ఆ వేదముని లోపల ఎంతో గొప్పగా చైతన్యం చేస్తుంది. అందుకే మంత్రం గురించి మనుష్యదివ చేతయంతి, ఆ మంత్రం ఏ విధంగా ఉందంటే వేదం అంటుంది మనిషి తట్టి లేపితే ఎట్లా ఏ విధంగా ఉంటుందో మంత్రం కూడా ప్రతి మానవుని తట్టి లేపుతుంది.
దాంట్లో అత్యంత అద్భుతమైన శక్తి ఉంది. కానీ ఆ మంత్రమును మనమే ఉపయోగించుకోము, ఆ మంత్రమును సరిగ్గా మనమే వినము, ఆ మంత్రం యొక్క శబ్దం మీద మనమే ధ్యానం చేయము. కాబట్టి మనుష్యదేవ చేతయంతి అనే మంత్రమును మనమే సఫలం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం అత్యంత శ్రద్ధతోని, ముఖ్యంగా విద్యార్థులు ఈ యొక్క సత్యాలను చాలా మంచిగా మీరు తెలుసుకున్నారు. మంత్రము ఉచ్చారణ చేసే సమయంలో గాని వినే సమయంలో గాని మంత్రము పైననే ధ్యానం పెట్టండి, మీకు దాంతో ఎంత లాభం అవుతుందో చూడండి. ఓం. అథ స్వస్తి వాచనం. ఓం అగ్నిమీడే పురోహితై యజ్ఞస్య దేవమృద్విజం హోతారం రత్నధాతమం. ఓం సనః పితేవ సూనవేగ్నే సూపాయనో భవ సజస్వాన స్వస్తయే. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిథిరనర్వణాః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తి ద్యావా పృథివీ సుచేతునాః. ఓం స్వస్తయే వాయుముపప్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే. స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. ఓం విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే. దేవా అవంత్రి భవ స్వస్తయే. స్వస్తి నో రుద్రః పాత్వంఖసః. ఓం స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతి. స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి. ఓం స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసా వివా పునర్దతాహ్నతా జానతా సంగమే మహీ. ఓం ये देवानां यज्ञानां मनोर्यजत्रा अमृता आरितज्ञाः तेनो रासन्ता गायमद्य यूयं पात स्वस्तिभिः सदा नः. ॐ येभ्यो मातामधुमर्पिन्वते पयः पीयूषं द्यौरदितिरत्रिबर्हाः उक्थशुष्मान् ऋषभरान् स्वप्नसस्ता आदित्या अनुमदा स्वस्तये. ॐ ऋचक्षसो अनिमिषन्तो अर्हणा बृहद्देवासो अमृतत्वमानशुः. ज्योतिरथा अहिमाया अनागसो दिवो वर्ष्माणं वसते स्वस्तये. ॐ सम्राजो ये सुवृथो यज्ञमाययुरपरिष्विता दधिरे दिविक्षयम् ता आविवासनमसासु ऋग्भिर्महो आदित्या अदितिं स्वस्तये. ॐ को वस्तोमं राधति यं जुजो ओषध विश्वे देवासो मनुषो यतिष्ठना.
नागं स्वरिद्रामनागसमस्रमन्ति मारुहेमा स्वस्तये ॐ विश्वे यजत्रा अधिवोचतोत येत्रायत्सन्नो दुरेवाय अभिहृताः सत्यया वो देवहूत्या हुवेम शृण्वतो देवा अवसे स्वस्तये ॐ अपामि वामपविश्वामना आहुतिमपारा आदिं दुर्विजत्रा आमघायतः आरे देवाद्वेषो अस्मद्युयोतनोर्नश्चर्म यच्छत स्वस्तये ॐ अरिष्टसमत्तो विश्व एतते प्रजाभिर्जायते धर्मणस्वरी यमा आदित्या सोन यथा सुनीतिभिरति विश्वानि दुरिता स्वस्तये ॐ यं देवासो वधवादसातोऽयं शूरसाता मरुतो हिते धने प्रातर्यावाणं रथमिन्दसा नशिमरिष्यं तमारुहेमा स्वस्तये ॐ स्वस्ति नः पथ्या आसुधन्वसु स्वस्त्या अप्सु वृजने स्वर्वति स्वस्ति नः पुत्रपितेषु योनिषु स्वस्ति राजे मरुतो दधातना ॐ स्वस्ति ऋद्धिप्रवधे श्रेष्ठारेग्न स्वस्त्यभिया वाममेति सा नो अमासो अरणीनि पातु स्वावेशा भवतु देवगोपा ॐ ईशेत्वोचेत्वा वायवस्थदेवो वः सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मण आप्य यज्ञमह्न्या इन्द्राय भागं प्रजावतीरनमीव आयक्ष्मा मावस्तेन ईशतमाघशंसो ध्रुवा अस्मिन् गोपतौ स्यात् बह्वीर्यजमानस्य पशून् पाहि ॐ आनो भद्राः क्रतवो यन्तु विश्वतो दक्षासो अपनीतास उद्भिदः देवानो यथा सदमिद्रिधे असन्नप्रायुवो रक्षितारो दिवे दिवे ॐ देवानां भद्रासु मतिर्ऋजूयतां देवानां रातिरभिनो निवर्तताम् देवानां सख्यमुपसेति मा वयं देवान आयुः प्रतिरन्तु जीवसे ॐ तमीशानं जगतस्तस्थुजस्पतिं धियं जिन्वमवसे भूमहे वयम् भूषाणो यथा वेदसामसद्रिथे रक्षिता पायुरदग्धः स्वस्तये ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वा सस्तनो भिर्व्यशेमहि देवहितं यदायुः ॐ अग्न आयाहि
ఈ స్వస్తి వాచనంలో మనము ప్రకృతి యొక్క వైభవమును స్థూలం నుంచి సూక్ష్మం వరకు వర్ణింపబడినటువంటి దాని యొక్క అత్యంత గొప్ప స్వరూపము స్వస్తి వాచనంలో తెలుసుకుంటాము. ఒకవేళ వైజ్ఞానికులే కూర్చుంటే బయోడైవర్సిటీ గురించి ఇంకే మంత్రం అవసరం లేదు, స్వస్తి వాచనం శాంతికరణ మీద ఒకవేళ వాళ్ళు అన్వేషణ చేస్తే నేను ఒక పూర్తిగా ఒక పిహెచ్డి డిగ్రీ తీసుకోవచ్చు స్వస్తి శాంతికరణ మీద. కాబట్టి ఈ రోజు బయోడైవర్సిటీ ఒక సమస్య చాలా గొప్పగా ఉంది ప్రపంచంలో. కానీ వైదికులమైనటువంటి మనము కేవలం మంత్రమే చదవడం కాకుండా మంత్రంలో నిహితమైనటువంటి సారగర్భితమైనటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని ప్రసిద్ధి చేసే శక్తి కూడా మనకు రావాలి. మనం దాన్ని ప్రసిద్ధి చేయాలి కూడా. మీరు ఇంతవరకు ఏదైతే స్వస్తి వాచనం విన్నారో అంతిమ మంత్రం స్థూలమైనటువంటి ప్రకృతిని సూక్ష్మతత్వము వరకు నీ శరీరం లోపల ఏదైతే ప్రకృతి ఉందో అది ఏ విధంగానైతే 10 ప్రాణాలుగా ఇంకా ఇంద్రియాలుగా జీవాత్మ, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం వీటన్నిటి యొక్క సూక్ష్మతత్వం యొక్క అంతిమ మంత్రంతోని పూర్తి చేస్తాం మనం. అంటే స్థూల ప్రకృతి నుంచి నీ శరీరంతో కూడినటువంటి సూక్ష్మ ప్రకృతిని కనుగొనడానికి ఈ యొక్క వ్యవస్థ చేయబడింది. కాబట్టి వీటిని అర్థం చేసుకుంటేనే ప్రకృతిని అర్థం చేసుకుని వాడు పరమాత్మని కూడా అర్థం చేసుకోలేడు. కాబట్టి పరమాత్మని కూడా అర్థం చేసుకుని వాడు ప్రకృతిని అర్థం చేసుకోలేడు. కాబట్టి ఈ రెండిటికి ఒకటికొకటి సంబంధించినటువంటిది. ఇప్పుడు శాంతికరణం యొక్క మంత్రాలు చదువుతాము. ప్రకృతిలో ఎంత సౌభాగ్యం ఉందో ఆ సౌభాగ్యమును రక్షించే శక్తి ప్రకృతికి ఉండాలి, వ్యవహరించే మానవులకు ఉండాలి. కాబట్టి శుభము శాంతి రెండు ఒకటికి ఒకటి సంబంధించినటువంటివి. కాబట్టి ఇప్పుడు శాంతికరణ మంత్రాలను కూడా ఉచ్చారణ చేస్తాము. ఈ ప్రాంగణమంతా శుభమైనటువంటిది, శాంతి అయినటువంటిది అయి ఉండాలి. మా కార్యక్రమం కూడా శుభప్రదంగా శాంతియుక్తంగా పూర్తిగా కార్యక్రమము సంపన్నం కావాలి అని పరమాత్మునితోని ప్రార్థన చేస్తూ ఈ యొక్క కార్యక్రమం యొక్క మొదటి భాగమును, మొదటి సవనమును, మొదటి పుష్పమును అత్యంత ఈశ్వరుని యొక్క భక్తితోని, విశ్వాసంతోని, ప్రేమతోని ఈ యొక్క కార్యక్రమం యొక్క ఈ సుందరమైనటువంటి సౌభాగ్యపూర్ణమైనటువంటి మంత్రాలతోని ప్రారంభం చేస్తున్నాము. ఓం శన్న ఇంద్రాగ్ని భవతామవో అభిషన్న ఇంద్రావరుణ రాతహవ్యా శమింద్రా సోమా ఆసువితాయ శయ్యో శన్న ఇంద్రా ఆపూషణ వాజసాతో ఓం శన్నో భగశ్యమునశ్శంసో అస్తు శన్నః పురంధిష్యము సంతురాయాః శన్నః సత్యస్య సుయమస్య శంశన్నో అద్యమా పురుజాతో అస్తు ఓం శన్నో ధాతా సముధత్తానో అస్తు శన్న ఉరుచి భవతు స్వధాభిః శంరోదసి బృహతి శన్నో అదృశ్యన్నో దేవానా సుహవాహాని సంతు ఓం శన్నో అగ్నిజ్యోతిరణీకో అస్తు శన్నో మిత్రావరుణ వశ్వినాశం శన్నః సుకృతా సుకృతాని సంతు శన్న ఇషిరో అభిపాతు పాతాః ఓం శన్నో ద్యావా పృథివీ పూర్వహూతౌషమంతరిక్షం దృశయేనో అస్తు శన్న ఓషధీర్వనినో భవంతు శన్నో రజసస్పతిరస్తు జిష్ణుః ఓం శన్న ఇంద్రో వసుభిర్దేవో అస్తు శమా ఆదిత్యేభిర్వరుణస్తు శంసాః శన్నో రుద్రో రుద్రేభిర్జలా ఆశన్న స్పష్టాగ్నాభిరిహ శృణోతు ఓం శన్నః సోమో భవతు బ్రహ్మ శన్నో గ్రావా ఆనశ్యము సంతు యజ్ఞాః శన్నః స్వరూణామితయో భవంతు శన్నః ప్రస్వా హాశం వస్తు వేదీః ఓం శన్నః సూర్య ఉరుచక్షా ఉదేతు శన్నశ్చతస్రః ప్రదిశో భవంతు శన్నః పర్వతా ధ్రువయో భవంతు శన్నస్కింధవశ్యము సంత్వాపాః ఓం శన్నో అదితిర్భవతు వ్రతేభిః శన్నో భవంతు మరుతస్వర్గాః శన్నో విష్ణుశము భూషానో అస్తు శన్నో పవిత్రం శంవస్తు వాయుః ఓం శన్నో
दशम सन्तु गावः शन्न ऋभवः सुकृतः सुहस्ताः शन्नो भवन्तु पितरो हवेषु ॐ शन्नो अज एकपात् देवो अस्तु शन्नो हिर्बुद्ध्या हर्षं समुद्रः शन्नो अपान्नपात् पेरुरस्तु शन्नः पृष्णिर्भवतु देवगोपा ॐ इन्द्रो विश्वस्य राजति शन्नो अस्तु द्विपदे चतुष्पदे ॐ शन्नो वातः पवतां शन्नस्तपतु सूर्यः शन्नः कनिक्रदद्देवः पर्जन्यो अभिवर्षतु ॐ अहानिशं भवन्तु नः शं रात्रिः प्रतिधीयता शन्न इन्द्राग्नि भवतामओभिः शन्न इन्द्र वरुणारातः हव्या शन्न इन्द्र पूषणा वाजसातो शमिन्द्रा सोमा सुविताय शय्योः ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ॐ द्यौः शान्तिरान्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतमदीनः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ यच्चाग्रतो दूरमुदैति दैवं तदु सुप्तस्य तथैव इति दूरङ्गमं ज्योतिषां ज्योतिरेकं तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॐ येन कर्माण्यपसो मनीषिणो यज्ञे कृण्वन्ति विदधेषु धीराः यदपूर्वं यक्षमान्तः प्रजानां तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॐ यत्प्रज्ञानमुतचेतोऽत्वितिष्ठ यज्ज्योतिरान्तरमृतां प्रजासु यस्मान्नरिते किञ्चन कर्म क्रियते तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॐ येनेदं भूतं भुवनं भविष्यत् परिगृहीतममृतेन सर्वम् येन यज्ञस्थायते सप्तहोता तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॐ यस्मिन् ऋचः सामयजोषि यस्मिन् प्रतिष्ठिता रथनाभाविवाराः यस्मिंश्चित्तं सर्वमूतं प्रजानां तन्मे मनः शिवसङ्कल्पमस्तु ॐ सुषारधिरश्वानि वयन् मनुष्यान् नीयते भीषुभिर्वाजिन इव विप्रतिष्ठां यदजिरञ्जविष्ठां तन्मे मनः शिवसङ्कल्पमस्तु
इति शान्तिकरणम्। బ్రహ్మచారిల యొక్క వేద మంత్రాలతో ఆచార్య యొక్క తపము, ఆత్మ ప్రకాశము, ఆమె యొక్క తత్పరత, ఇక్కడ పరివారం వాళ్ళ యొక్క పరిశ్రమ అనుబంధంతో ఈ వాతావరణమే పులకించి ఉండవచ్చు. ప్రపంచంలో ఎన్ని శబ్దాలు వినడానికి దొరుకుతుంది, కానీ ఒక వేద గోష్ఠి, ఒక వేద మంత్రము వినడానికి ప్రకృతి తహతహలాడుతుంది. ఎక్కడ ఇటువంటి మంత్రాలను, ఇటువంటి శుభమైనటువంటి శబ్దాలను ఎప్పుడు వినాలని అనుకుంటుండొచ్చు ఆ ప్రకృతి దేవి. కాబట్టి ఎక్కడనైతే ఇటువంటి అవకాశం దొరుకుతుందో నిజంగా ప్రకృతి చాలా సంతోషంతో తాండవించవచ్చు. ఆ యొక్క ఆనందమును మనకందరికీ కూడా మన మనసుతో అనుభవించడానికి ప్రయత్నించాలి. ఇక్కడ అంతిమమైన మంత్రం అభయం నః కరత్యంతరిక్షం అభయం ధ్యావా పృథివీ ఉభయమే. ఈరోజు వైజ్ఞానికులు తహతలాడుతుండ్రి, అటువంటి పరిస్థితి ఎప్పుడన్నా దొరుకుతుందో? అభయం నా కరత్యంతరిక్షం, అంతరిక్షం నుంచి మాకు అభయము, పృథివీ నుంచి అభయము, మాకు అన్ని దిశల నుంచి అభయం రావాలని పరమాత్మనితో ఏదైతే కోరుకుంటామో ఆ అభయము దొరకనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నాం మనం. కాబట్టి వేద మంత్రంగా నిలిచి కాకుండా అది సార్థకమయ్యే విధంగా మనం ప్రయత్నం చేస్తే నిజంగా వేదమును మనము జీవించిన వాళ్ళమేతాము, వేదములో జీవించిన వాళ్ళమేతాము. ఓం భూర్భువస్వద్యోరివ భూమ్నా పృథివీమవనిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠేగ్నిమన్నాదమన్నాద్యాయాదధే అస్మిన్ సతస్థే అత్యుత్తరస్మిన్ విశ్వే దేవ యజమానశ్చ సీదతా. ఇప్పుడు సమిధా దానం చేస్తాము. సమిధ అనే దానికి కూడా మంచి అర్థం ఉంది. సమ్యక్ ఇద్యతే ఇది సమిధ. ఏది మంచిగా ప్రకాశిస్తుందో దాన్ని సమిధ అంటాము. ఈ సమిధకు ఆత్మకు చాలా దగ్గర సంబంధం ఉంది. దీంట్లో అగ్ని చాలా మంచిగా ప్రకాశించి ఉంది కాబట్టి సమిధ అంటాము. అదేవిధంగా మన ఆత్మ కూడా ఒక సమిధనే. దాంట్లో కూడా పరమాత్మని యొక్క ప్రకాశం చాలా మంచిగా ప్రకాశించి ఉంది. కాబట్టి దీన్ని ఉద్బోధన చేసే అవసరం ఉంది, దానికి ఉద్బోధన చేసే అవసరం ఉంది. దీన్ని భౌతికాగ్నిలో ప్రవేశింపజేస్తే భౌతికాగ్ని దాంట్లో నుంచి ప్రకటమవుతుంది. అదేవిధంగా ఆత్మను కూడా పరమాత్మ తత్వంతో జోడిస్తే పరమాత్మ తత్వం యొక్క అగ్ని ప్రకటింపబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సమిధాదానం, ప్రతి మంత్రము చాలా గొప్ప మంత్రము. ఒకవేళ ప్రతి మంత్రం యొక్క అన్వయం మనం ఆంతరికంగా చేసుకోగలిగితే యజ్ఞమే చాలా గొప్ప సాధన కాగలుగుతుంది. ఓం అయంతయిత్మ ఆత్మా జాత వేదస్తే నేచ్ఛస్వ వర్ధస్వ చేత్తవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేనాన్న కేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం సమిధాగ్నిం దువస్య తథితైర్బోధయతాతిథిం ఆస్మిన్ అవ్యాజుహోతనా. ఓం సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతనా అగ్నయే జాత వేదసే స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం గంధాసమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విష్ఠ్య స్వాహా ఇదమగ్నయే అంగిరసే ఇదన్న మమ. ఓం అయంతయిత్మ ఆత్మా జాత వేదస్తే నేచ్ఛస్వ వర్ధస్వ చేత్తవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేనాన్న కేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం అయంతయిత్మ ఆత్మా జాత వేదస్తే నేచ్ఛస్వ వర్ధస్వ చేత్తవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్ బ్రహ్మవర్చసేనాన్న కేన సమేధయ స్వాహా ఇదమగ్నయే జాత వేదసే ఇదన్న మమ. ఓం అయంతయిత్మ
अजन्तयित्म आत्मा जातवेदस्ते नेच्छस्व वर्धस्व चेत्थवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्न येन समेधय स्वाहा इदमज्ञये जातवेदसे इदन्न मम ॐ अजन्तयित्म आत्मा जातवेदस्ते नेच्छस्व वर्धस्व चेत्थवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा इदमज्ञये जातवेदसे इदन्न मम ॐ अजन्तयित्म आत्मा जातवेदस्ते नेच्छस्व वर्धस्व चेत्थवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा इदमग्नये जातवेदसे इदन्न मम. ఇంతకు పూర్వము మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క మంత్రము దాన్ని స్పష్టం చేస్తుంది. హే పరమాత్మ, ఏ విధంగానైతే ఈ సమిధ అగ్నిలో ప్రవేశించి అగ్ని రూపకంగా మారిందో, తనలో ఉన్నటువంటి అగ్నిని ప్రకటించుకోగలిగిందో, నేను కూడా నా అయం ఆత్మ తే ఇద్మ, ఈ యొక్క నా ఆత్మ నీ యొక్క సమిధగా కావాలి, దాంట్లో నీదేదైతే బ్రహ్మస్వరూపం ఉందో అది ప్రకటింపబడాలి అని ఒక పక్షం ఆధ్యాత్మికమైంది చాలా అద్భుతంగా స్పష్టం చేసింది. ఏ విధంగా ఈ ఆహుతులు ఈ అగ్నిని అతి ఉజ్వల రూపం ఇస్తున్నాయో, అదేవిధంగా నా తపము, జపము, సత్యవ్రతాలు అవన్నీ కూడా నా ఆంతరిక జ్యోతిని కూడా ప్రకటించేటవి ఉంటాయి. కాబట్టి అది ప్రకటించుకోగలగాలి. నేను బాహ్యంగా కూడా నేను జీవిస్తాను కాబట్టి బాహ్యంగా ఏవైతే అవసరం ప్రజయ పశుభేర్ బ్రహ్మవర్చసేన అన్నాధ్యేన, ప్రజ చాలా ముఖ్యమైన విషయం. ప్రజ కేవలం మన సంతానమే కాదు, పరివారంలో ఉన్నవారంతా కూడా ప్రజని, అదేవిధంగా సమాజంలో ఉన్నవారంతా ప్రజని, లోకంలో ఉన్నదంతా కూడా ప్రజనే. కాబట్టి ఈ ప్రజ ఎక్కడెక్కడ ఉన్నా అది శ్రేష్ఠ మార్గంలో ఉంటేనే ప్రతి మానవుడు సుఖంగా ఉండగలుగుతాడు. ఎక్కడనో ఏ దేశంలోనైనా ఏ వ్యక్తి అయినా తప్పు ఆలోచిస్తే ఏ తప్పు చేయనటువంటి దేశంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా దాని దుఃఖం అనుభవిస్తాడు. కాబట్టి పరమాత్ముడు ఈ వేద మంత్రాలలో ఒక వ్యక్తిగతంగా కాకుండా ఇది ఒక సామూహికమైనటువంటి అర్థంగా దీనిని స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి సమాజంతో సుఖపడగలుగుతాడు. ప్రతి వ్యక్తి సర్వముల యొక్క సుఖంలోనే తన సుఖమును నిహితమై ఉంటేనే అది దాన్ని సంపన్నం చేసుకోగలుగుతాడు. ప్రజయ పశుభిర్, పశు సంపద లేకుంటే ఏదైతే యజ్ఞం మనం చేసుకుంటున్నామో అది సంపన్నమయ్యేది కాదు. పశువుతోనే అది ఉన్నతి కాగలుగుతుంది. ఒక జర్మన్ సైంటిస్ట్ ఏమంటాడంటే, మనము పశు సంపదకు మానవుడు లేకుండా పశు సంపదనే ఉంటే ఊహించవచ్చు, కానీ ఒక మానవుని పశు సంపద లేకుండా ఊహించలేం. పశువులే లేకుంటే మానవుడు జీవించలేడు, వృక్షాలు లేకుంటే మానవుడు జీవించలేడు, కానీ వృక్షాలు పశువులు మానవుడు లేకుండా ఉంటాయి అవి. కాబట్టి ఎంత సమర్థవంతమైనటువంటి వ్యవస్థ ఈశ్వరుడు చేశాడు, కానీ మానవుడు తన యొక్క అసమర్థతను అర్థం చేసుకుంటలేడు. ఒకవేళ పశు సంపదను ఇంకా వనస్పతులను పోగొట్టుకుంటే అతడు ఒక్క క్షణం కూడా జీవించలేడు. కాబట్టి ఈరోజు ఏదైతే ప్రకృతి గురించి ఆలోచిస్తున్నారో, ఎకో బ్యాలెన్స్, ఎకో సిస్టమ్ గురించి వాళ్ళు సేవ్ యానిమల్స్ అనే నినాదం చెప్తున్నారు. కానీ వేదం ఎప్పుడో చెప్పింది, ప్రజ తర్వాత పశు సంపదనే మనకు ఆలోచించవలసినటువంటి విషయం. ప్రజయ పశువీర్ బ్రహ్మవర్చసేన, బ్రహ్మ వేదము, బ్రహ్మ పరమాత్ముడు ఎవరికి పరమాత్మునితోని కూడినటువంటి వేదమును ఆర్జించి దాని వర్చస్సుగా మార్చుకోడు, అది వేదం యొక్క బ్రహ్మవర్చస్సు కాదు. కేవలం వేదం అన్నంత మాత్రాన ఏమి రాదు. ఆ వేదమును జీర్ణించుకోవాలి, ఆ వేదమును మన లోపట సాక్షాత్కరించుకోవాలి, ఆ వేదమును మళ్ళీ మన లోపట అది వర్చస్సుగా మారాలి. ఒకవేళ అట్లా మారకుంటే వేదముతోని హాని ఎక్కువ కలుగుతుంది దాంతో లాభం కన్నా. ఎందుకంటే ఒక పండితుడు ఒకవేళ దానిని ఆత్మసాతం చేసుకుంటే అదే శబ్దమును చాలా కృత్రిమంగా ఉపయోగించుకోగలుగుతాడు, తన పాండిత్యం యొక్క డంబముతోని లోకానికి హాని చేయగలుగుతాడు. కాబట్టి బ్రహ్మవర్చసేన అన్నాధ్యేన, అన్నము ఇంకా ఆద్యము రెండు కలిస్తేనే లోకంలో అక్కడ దేవతలు కానీ ఇక్కడ మానవ కోటి కానీ ప్రాణికోటి కానీ ఈ రెండిటి నుండి బ్రతకగలుగుతాయి. కాబట్టి అన్నాధ్యేన ఏధయ స్వాహ, పరమాత్మ వీటన్నిటితోని మమ్మల్ని ఎప్పుడు కూడా వృద్ధిని చెయ్యి
అని కోరుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఇది. అసలు యజ్ఞం యొక్క పరిపూర్ణమైనటువంటి అర్థం చేపించే మంత్రం కూడా ఇదే. ఇప్పుడు మనము జలసేచనం చేస్తాము. ఓం అదితే అనుమన్యస్వ, అందరు డాలు. ఓం అనుమతే అనుమన్యస్వ, లోపట్నేయండి. ఓం సరస్వత్యనుమన్యస్వ, ఓం దేవ సవితః ప్రసువయజ్ఞం ప్రసువయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వః కేతపుకేతం నః పునాతు వాచస్పతిర్వాచం నః స్వదతు. ఇప్పుడు ఆగార వాద్య భాగాహుతులతోని ఆహుతులిస్తాము. మొదటి మంత్రంతోని ఉత్తర దిశాన, రెండో మంత్రంతోని దక్షిణంలో శేష మంత్రాల యొక్క ఆహుతులు మధ్య భాగంలో ఇవ్వబడతాయి. ఇక్కడ అందరూ వైదికులే ఉన్నారు కాబట్టి నేను చెప్పే అవసరం లేదు మీకు. ఓం అగ్నయే స్వాహ ఇదమగ్నయే ఇదన్నమమ, ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ ఇదన్నమమ, ఓం ప్రజాపతయే స్వాహ ఇదం ప్రజాపతయే ఇదన్నమమ, ఓం ఇంద్రాయ స్వాహ ఇదమింద్రాయ ఇదన్నమమ. ఇప్పుడు ప్రాతకాలీన అగ్నిహోత్ర మంత్రాలతో అవతలిస్తాము. శిష్టకృతి మంత్రము, ప్రాయశ్చిత మంత్రము అంతిమంలో ఇస్తాం. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతి సూర్యః స్వాహా, ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చః స్వాహా, ఓం జ్యోతిః సూర్యః సూర్యో జ్యోతిః స్వాహా, ఓం సజోర్దేవేన సవిత్రా సజోరషసేంద్రవత్యా జుషాణః సూర్యో వేతు స్వాహా, ఓం అగ్నిర్జ్యోతి ఓం భూర్నయే ప్రాణాయ స్వాహా, ఇదమగ్నయే ప్రాణాయ ఇదన్నమమ, ఓం భువర్వాయవే పానాయ స్వాహా, ఇదం వాయవే పానాయ ఇదన్నమమ, ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహా, ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదన్నమమ, ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యः ప్రాణాపానవ్యానేభ్యः స్వాహా, ఇదమగ్నివాయువాదిత్యేభ్యः ప్రాణాపానవ్యానేభ్యः ఇదన్నమమ, ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం స్వాహా, ఓం యా మేధాం దేవగణాః పితరశ్చోపాసతే తయా మామద్య మేధయాజ్ఞే మేధావినం కురు స్వాహా, ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ స్వాహా, ఓం అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ జుయోధ్యస్మజ్జుహురానమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ స్వాహా, ఓం భూర్భువస్వః అగ్నవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా, ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఎక్కడ వేద మంత్రాల యొక్క గోష్ఠి జరుగుతుందో అది సరస్వతి నిలయము, అది సరస్వతి ఆలయము. కాబట్టి ఇక్కడ సరస్వతిని ఉపాసిస్తాం మనం. వేదం పేరే సరస్వతి, వేదమునే భారతి,
వేదముని ఇడ అని వర్ణింపబడింది. ఆ విధంగా ఈ సరస్వతి ఆలయంలో సరస్వతి సూక్తంతోనే మనము ఆహుతులు విశేషమైన మంత్రాలతోనే ఆహుతులు ఇస్తాం. ॐ समिद्धो अग्निरश्विना तप्तो घर्मो विराट सुतः दुहे धेनुः सरस्वती सोमं शुक्रमिहेन्द्रियं स्वाहा ॐ तनूपाभिषजा सुतेष्विनोभा सरस्वती मध्वारजांसीन्द्रियमिन्द्राय पतिभिर्वहान् स्वाहा. ఇంతవరకు మనము సరస్వతి సూక్తంతోని ఆహుతులు ఇచ్చాము. ఈ యొక్క సూక్తం చాలా గొప్ప సూక్తము. వేదం యొక్క వైభవమును, విద్య యొక్క వైభవమును చాలా మంచిగా కొనియాడినటువంటి మంత్రాలు ఇవి. దుహే ధేను సరస్వతి, హే దేవి సరస్వతి. ఒక ధేను ఏ విధంగా పాలు నిరంతరం ఇస్తుందో అదే విధంగా వేదం కూడా జ్ఞానం అనే పాలను నిరంతరం లోకానికి ఇస్తుంది. కాబట్టి జ్ఞానం అనే పాలను ఒకవేళ స్వీకరించకుంటే ప్రపంచంలో వాస్తవంగా ఏ విధమైనటువంటి ప్రకాశం ఉండదు, జీవనం ఉండదు. జ్ఞానమే సర్వస్వం లోకంలో. అదే విధంగా మధు భీషజం విషజాసుతే, హే దేవి నువ్వు మధురమైనటువంటి దానం, భేషజం ఉన్నావు. భేషజం ఏం చేస్తుంది? రోగముని నివారణ చేస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. అదే విధంగా సరస్వతి మధురంగా ఉంటూ మన లోపటువంటి అజ్ఞానం, అవిద్యమైనటువంటి రోగాలను నివారణ చేస్తుంది, ఆరోగ్యమైనటువంటి జ్ఞాన సంపదలను మన లోపట నెలకొల్పుతుంది. కాబట్టి గొప్ప భేషజం కూడా ఉంది. అదే ఉభయ దుహే కామాన్ సరస్వతి, హే దేవి సరస్వతి. ఇతర దేవతలు అంటే భావాలు, శక్తులు. ఒకవేళ లక్ష్మి ఉంటే కేవలం ఒకటే కోరిక, బాహ్య జగత్తును మనకు ఉపలబ్ధి చేయగలుగుతుంది. కానీ సరస్వతి మటుకు ఉభే దుహే కామాన్ సరస్వతి, రెండుటి ఆధ్యాత్మిక సంపదలను, భౌతిక సంపదలను కేవలం ఒక్క దేవి సరస్వతి సంపన్నం చేయగలుగుతుంది. ఈ రోజు విద్యలు చదివే ఎన్నో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇక్కడ అక్కడ అనకుండా ప్రపంచం అంతటా కూడా విద్య యొక్క బలముతోనే మనుషులు ఆర్జించగలుగుతున్నారు, జీవనం పొందగలుగుతున్నారు. అదే విధంగా మన యొక్క ఆధ్యాత్మిక సంపదకు ఏదైతే ఆత్మ యొక్క జ్ఞానం ఉందో, ఆత్మ దర్శనం యొక్క శక్తి ఉన్నదో, వాటిని అన్నిటిని కూడా కేవలం వేదం ద్వారానే సంపన్నం చేసుకుంటాం. కాబట్టి ఒక్క దేవి సరస్వతి రెండు లోకాల యొక్క కోరికలను సంపన్నం చేయగలిగేది. అందుకే సరస్వతి యొక్క స్థానము చాలా గొప్పది. ఈ విధంగా బలం మఘం నముచా వాసురే శచ మధు దుహే దేను సరస్వతి, మాధుర్యమునే మాధుర్యమునిస్తుంది. యశః శ్రియం రూపం మధుస్తుతే, హే దేవి నువ్వు యశమునిస్తావు, లక్ష్మినిస్తావు, రూపంనిస్తావు, లోకానికి ఒక ప్రసిద్ధమైనటువంటి స్వరూపం ఇస్తావు. కాబట్టి అటువంటి నీ యొక్క స్వరూపమును మేము నిరంతరం, ఇది ఒక విద్యాలయము, ఒక గురుకులము. కాబట్టి గురుకులం, విద్యాలయము విద్యను ప్రకాశించే స్థానము, విద్యను ఆర్జించే స్థానము, విద్యను ప్రకటించే స్థానము, విద్యను అనుభవించే స్థానము. కాబట్టి అటువంటి ఈ యొక్క విద్య ఇక్కడ అన్ని విధాలుగా అది సంపన్నం కావాలి, ఫలీభూతం కావాలని కోరుకుంటున్నాం. యజ్ఞం వష్టు ధియా వసు, హే దేవి సరస్వతి యజ్ఞం యొక్క శోభము నువ్వు ఉన్నావు, ఈ యొక్క బుద్ధి యొక్క వైభవం నువ్వు ఉన్నావు. ఒకవేళ యజ్ఞంలో వేదమంత్రమే లేకుంటే యజ్ఞం యొక్క శోభ ఏంటి? కేవలము అగ్ని అంతటా కనిపిస్తుంది, వంటింట్లో కూడా అగ్ని కనిపిస్తుంది, ఇతరత్ర కూడా అగ్ని కనిపిస్తుంది. కానీ అక్కడ ఏమీ పవిత్ర భావం మనకు కలగదు. కానీ యజ్ఞం దగ్గర ఎందుకు ఆ పవిత్రత వస్తుంది, ఎందుకు ఆ పవిత్ర భావం కలుగుతుంది? కేవలం వేదం ద్వారా, కేవలం సరస్వతి ద్వారానే ఆ యజ్ఞానికి ఒక వైభవం రాగలుగుతుంది. కాబట్టి పావక నహ సరస్వతి, హే దేవి నువ్వు అందరిని పవిత్రం చేసేదానివమ్మ. వాజేభిర్వాజినీవతి, విజ్ఞాన జ్ఞానాలతోని నువ్వు ఈ లోకాన్ని అత్యంత గొప్ప స్థితి వరకు తీసుకెళ్లగలుగుతావు. ఎంతవరకు తీసుకెళ్తావంటే, ఏది అత్యంత రహస్యమైనటువంటి సంపద ఉన్నదో, రహస్యమైనటువంటి విద్య ఉన్నదో, రహస్యమైనటువంటి ఒక గొప్ప స్వరూపం ఉందో, బ్రహ్మ పరమాత్మ అనేది ఆ స్థానం వరకు తీసుకెళ్లే శక్తి ఎవరికైనా ఉంటే కేవలం సరస్వతికి ఉంది. ఏ లక్ష్మికి గాని, శక్తికి గాని, బలముకు గాని ఆ శక్తి లేదు ఏదైతే సరస్వతికి ఉందో.
యజ్ఞం దదే సరస్వతి. హే దేవి, నువ్వు యజ్ఞమును ధరించే దానవును. చోదయిత్రి సూండ్రితానం చేతంతి సుమతీనాం. నువ్వు అందరికీ సత్యవంతులకు ఎప్పుడు ప్రేరణ ఇచ్చేదాను. సత్యమే వేదం యొక్క రూపం, సత్యమే జ్ఞానం యొక్క రూపం. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ స్వాభావికంగా లోపటి నుండి ఒక జ్ఞాన జ్యోతి ప్రకటింపబడుతుంది. ఎందుకంటే సత్యం హి ప్రజాపతి, సత్యమే పరమాత్ముడు. కాబట్టి పరమాత్మ వేరు సత్యం వేరు అనుకునే వాళ్ళు చాలా మూర్ఖత్వము. కాబట్టి సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ వేదం ఉంటుంది, అక్కడనే పరమాత్మ యొక్క జ్యోతి ఉంటుంది. ప్రచేతయతి కేతున. హే దేవి, నువ్వు ఈ యొక్క బుద్ధిని ద్వారా నీ యొక్క చైతన్యమును ప్రకటించుకుంటావు, నీ యొక్క జ్ఞానమును ప్రకటించుకుంటావు. బుద్ధి అనేది ఒక సాధనం లేకుంటే జ్ఞానము ప్రకటించే సాధనం కూడా ఉండకపోయేది. కాబట్టి ఈ విధంగా మనము ఈ యొక్క సరస్వతి సూక్తం ద్వారా ఈ వేద మంత్రాలతో ఆహుతులు ఇచ్చాము. ఇప్పుడు యజ్ఞం యొక్క పూర్ణాహుతి వైపు అగ్రసరములు అవుతాము. స్వాహ ఇదమాదిత్యాయ ఇదన్నమమ. ఓం భూర్భువః స్వరగ్నివాయువాదిచ్చేభ్యః స్వాహ. ఇదమగ్నివాయువాదిచ్చేభ్యః ఇదన్నమమ. ఇప్పుడు స్విష్టకృతి ఒక మంత్రంతోని ఆహుతిస్తాము. స్విష్టకృతి, స్వ ఇష్టకృతి. మన ఇష్టం ఏంటిది, దాని గురించి ఇది యొక్క ఆహుతి ఇవ్వబడుతుంది. మన ఇష్టము జ్ఞానమును వేదమును రక్షించడము. అదే విధంగా ఇది ఒక ప్రాయశ్చిత్త మంత్రం కూడా. ఎక్కడైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటు నువ్వు క్షమించమని కోరుకుంటున్నటువంటి ప్రాయశ్చిత్తం యొక్క మంత్రం యొక్క ఆహుతి కూడా. యదస్య కర్మణో అత్రిరిచం యద్వాన్యూనమిహాకరం అగ్నిష్టస్విష్టకృద్విద్యాత్ సర్వం స్విష్టం సుహృతం కరోతు మే. అగ్నయే స్విష్టకృతే సుహృతహుతే సర్వప్రాయశ్చిత్తాహుతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్నః కామాన్ సమర్థయ స్వాహా. ఇదమగ్నయే స్విష్టకృతే ఇదన్న మమ. ఓం స్వాహా. ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. ఓం భూర్భువః స్వః అగ్న ఆయోషి పవస ఆసువోజమిషంచనః ఆరే బాధస్వజుక్షునాం స్వాహా. ఇదమగ్నయే పవమానాయ ఇదన్న మమ. ఓం భూర్భువః స్వః అగ్నిర్నిషే పవమానః పాంచజన్యః పురోహితః తమీమహే మహాగయం స్వాహా. ఇదమగ్నయే పవమానాయ ఇదన్న మమ. ఓం భూర్భువః స్వః అగ్నే పవస్వ స్వపా అస్మే వచ్చః వీర్యం దధత్రయం మయి పోషం స్వాహా. ఓం భూర్భువః స్వః ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ. యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయం స్యామ పతయోరయేనాం స్వాహా. త్వన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేణో అవయాసి శ్రేష్ఠాః. యజిష్ఠో వహ్నితమః శోచశానో విశ్వా ద్వేషాంసి ప్రముఖ్యస్మాత్ స్వాహా. అగ్నే వమో భవోతీనేదిష్ఠో అస్య ఉషసౌ వ్యుష్టౌ అవయక్ష్మణో వరుణం రరాణో వ్రీహిమృణీకం సుహవో న ఏధీ స్వాహా. ఇదమగ్ని వరుణాభ్యాం ఇదన్న మమ. ఓం ఇమం మే వరుణ శ్రుధి హవమద్యా చ మృఢయ వామమస్యురాజకే స్వాహా. ఇదం వరుణాయ ఇదన్న మమ. ఓం తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదా శాస్త్రే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ బోధ్యురుషం సమాన ఆయుః ప్రమోషీః స్వాహా. ఇదం వరుణాయ ఇదన్న మమ. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞః పాశా వితతా మహాంతః తేభిర్నో అద్య సవితోత విష్ణుర్విశ్వే ముంచन्तు మరుతః స్వర్గాః స్వాహా. ఇదం వరుణాయ సవిత్రే విష్ణవే విశ్వేభ్యో దేవేభ్యో మరుభ్యః స్వర్గేభ్యः ఇదన్న మమ. ఓం అయాష్టాగ్నేస్య నభిషస్తి పాష్ట సత్యమిత్వమయాసి అయానో యజ్ఞం వహాస్య యానో దేహి భేషజం
स्वाहाय अथा वयमादित्यव्रते तवानागसो अदितये स्याम स्वाहा इदं वरुणायादित्यायादितये च इदन्न मम ॐ भवतन्नः समनसौ सचेतसा वरेपसौ मा यज्ञं हिंसिष्टं मा यज्ञपतिं जातवेदसौ शिवौ भवतमद्यनः स्वाहा इदं जातवेदोभ्याम् इदन्न मम। యజ్ఞ కార్యక్రమము సంపన్నము చేసుకున్నాము. అంతిమ భాగం ఇప్పుడు మిగిలి ఉంది. ఇంత గొప్ప వైభవపూర్ణమైనటువంటి యజ్ఞం చేపించే సరస్వతి వేదమాత మనతోని శ్రేష్టమైన కర్మను చేపిస్తుంది. ఆ తల్లి వేదానుసారమైన జీవనం జీవించే వారికి తనే ఆశీర్వదిస్తుంది. ఆ ఆశీర్వాదమే అష్ట ఐశ్వర్యాలుగా మనకు ఈ మంత్రం ద్వారా ప్రసిద్ధమై ఉన్నాయి. కాబట్టి మనమందరము ఈ యొక్క మంత్రంతోని ఆవుతిస్తాం. అందరం కూడా వేదానుకూలమైన జీవితం జీవిస్తాము అనే సంకల్పం చేద్దాము. ఏదో ఋషి దయానందుని ద్వారా దొరికినటువంటి ఈ యొక్క గొప్ప ఐశ్వర్యమును విస్మరించి కేవలము నామమాత్రానికి మనము ఆర్యులము, నామమాత్రానికి వైదికులం కాకుండా నిజంగా మనము వేదమును జీవించే వాళ్ళం కావాలి, వేదములో జీవించే వాళ్ళం కావాలి. ఆ విధంగా జీవించి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించగలగాలి అని మనమందరము సంకల్పం చేద్దాము. ఈ మంత్రం యొక్క ఆహుతి ఇస్తాం. ఓం స్తుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం స్వాహా. ఓం స్తుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం స్వాహా. ఓం స్తుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం స్వాహా. ఇప్పుడు పూర్ణావతి ఇస్తాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నే తీసుకోండి. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం సర్వం వై పూర్ణం స్వాహా. ఓం వసో పవిత్రమసి శతధారం వసో పవిత్రమసి సహస్రధారం దేవస్వా సవితా పునాతు వసో పవిత్రేణ శతధారేణ సుపామదుక్షః. ఇప్పుడు కూర్చోండి. అందులో జలము కొంచెం వేసేసి జల్దేదు చేతులకు రాసుకొని యజ్ఞములో ప్రకటింపబడే ఈశ్వరుని ఐశ్వర్యంతో ప్రార్థనిస్తాం. ఓం తేజో అసి తేజో మయి దేహి ఓం వీర్యమసి వీర్యం మయి దేహి ఓం బలమసి బలం మయి దేహి ఓం ఓజో అసి ఓజో మయి దేహి ఓం మన్యురసి మన్యుం మయి దేహి ఓం సహోసి సహో
पृथिवी सरस्वती आदधातु ॐ मेधां मे अश्विनौ देवा वधत्तां पुष्करस्रजौ वाक्चमाप्यायताम् ॐ प्राणश्चमाप्यायताम् ॐ चक्षुश्चमाप्यायताम् ॐ श्रोत्रञ्चमाप्यायताम् ॐ यशोबलञ्चमाप्यायताम् ॐ मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासम् यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासम् यत्ते अग्ने हरस्तेनाहं हरस्वी भूयासम् మన భారతదేశానికి ఒక అదృష్టం ఏంటంటే పరమ పూజ్య మాతాజీ ప్రజ్ఞాదేవి గారు కేవలము గురుకులమును వ్యాకరణం వారికి సీమితం చేయకుండా ఏదైతే సస్వర వేద పఠనం గురించి సనాతన పండితులను కూడా వారు ఆహ్వానించి వారికి ఎన్నో విధాలుగా సత్కారాలు చేసి తనకు అనుకూలంగా చేసుకొని వారి ద్వారా సస్వర వేద పఠనంను అక్కడ ఉన్న విద్యార్థినులకు నేర్పించడము అది ఆర్య జగతికి ఒక గొప్ప విషయము. అదే విధంగా ఈ మహాదేవ గానం కూడా ఈ పరిపాటిలోనే నేర్చుకున్నవాడినటువంటిది. కాబట్టి నాకు ఆర్య సమాజులకు వైదికులకు చెప్పాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే మనం ఆర్యులము ఒక్కటి కావాలి చాలా అవసరము. కానీ ప్రతి దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేద మంత్రం చదువుతారు. ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చదువుతారు. మంత్రోచ్చారణ లోపట కానీ ఒక స్వరంతోని పాడడంలో కానీ ఇంకా ఒక రూపం రాలేదు మనం. కాబట్టి ఇది మన లోపట ఉన్నటువంటి ఒక లోపము. అది మనమందరం శిబిరాలు ఒక సీమిత కార్యక్రమాలకు చేస్తున్నాం. కానీ శిబిరము అందరం కలిసి వేద పఠనం ఒక్క విధంగా చేసే రోజు చాలా గొప్ప ప్రభావం పడగలుగుతుంది. అదే విధంగా సస్వర వేద పఠనం గురించి అందరం ప్రయత్నిస్తాం. ఇంకా మన పిల్లలు ఇంత గొప్పగా నేర్చుకున్నటువంటి పిల్లలు మన దగ్గర ఉండగా మనం నేర్చుకోకపోవడం అనేది మన దురదృష్టం అవుతుంది. వాళ్ళు వాళ్ళ యొక్క విద్యను నేర్పించడానికి సంసిద్ధమై కూర్చున్నా మనం నేర్చుకోకపోవడం మన యొక్క దురదృష్టం అది. కాబట్టి ఈ మహాదేవ గానము ఇంకా సస్వర వేద పఠనము అందరూ నేర్చుకునాలే వైదికులు అనుకునే వాళ్ళు. ఆ విధమైనటువంటి రోజు వస్తే నిజంగా అది దేశానికి ఒక అదృష్టమైన రోజు. ఋషి దయానందుని యొక్క కళను సంపన్నం చేసే రోజు అనుకోవచ్చు. ఇప్పుడు కార్యక్రమం పూర్తయింది. ఆశీర్వాదము ఇవ్వబడుతుంది. యజ్ఞ కార్యక్రమం తర్వాత ధ్వజారోహణం చేయబడుతుంది. అందరము ధ్వజం దగ్గరికి వెళ్తాం. स्वामीजी प्रीतेन वा पृथिवी पूर्येताम् इन्द्रस्य छदिरसि विश्वजनस्य छाया ॐ सत्याः सन्तु यजमानस्य कामाः ॐ सत्याः सन्तु यजमानस्य कामाः ॐ सत्याः सन्तु यजमानस्य कामाः ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति। आपको मुख्यतः आशीर्वाद देना है सविता जी को। ओम स्वस्ति ओम स्वस्ति। और इस गुरुकुल को और उन्नति करना, हजारों बच्चे पढ़े ऐसा प्रांगण बना हमारे लिए, यहाँ तक सीमित नहीं रहना, यही हम चाहते हैं। सारे आर्य एक बने और बहुत बड़ा संकल्प करें। हम हजारों बच्चों का निर्माण करेंगे और देश को एक दिन अवश्य वैदिक राष्ट्र बनाएंगे। ये संकल्प हम करें तो अवश्य बनेगा, इसमें कोई दो राहें नहीं हो सकती। अच्छा, ఇప్పుడు యజ్ఞ కార్యక్రమము పూర్తయింది. మనము శాంతి పాఠం చేసి ధ్వజారోహణం దగ్గరికి వెళ్తాం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాప శాంతిరోషధయః శాంతి వనస్
वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॐ शान्तिः शान्तिः शान्तिः। ఇప్పటి వరకు యజ్ఞ కార్యక్రమం సమాప్తమైంది. బ్రహ్మగా మాతా నిర్మలా యోగ్ భారతి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యజ్ఞం అనేటటువంటిది యజ అనే ధాతువుతోటి యజ్ఞ శబ్దం సిద్ధించబడుతుంది. దేవపూజ దానం సంగతీకరణం అనేటువంటి ఒకే కార్యంలో 3 విషయాలను జోడించి చేసేటటువంటి ఏకైక కార్యక్రమం ప్రపంచంలో ఎవరి దగ్గర ఉందంటే అది కేవలం మన దగ్గర మాత్రమే ఉంది. కేవలం నేను దానం చేస్తా అనడం కాదు, మన యజ్ఞంలో కూర్చున్నప్పుడు చేస్తూ కూడా చెప్తుండం. అందుకే యజ్ఞో వై శ్రేష్టతమ కర్మ, దీనిని మించినటువంటి కర్మ ప్రపంచంలో మరి ఒకటి లేదు. కాబట్టి యజ్ఞం చేస్తున్నప్పుడు దేవపూజ దానం సంగతీకరణం అనేటటువంటి 3 ప్రక్రియలు ఒకటేసారి చేసేటటువంటి ఏకైకమైనటువంటి క్రియ ఇది. ఇది కేవలం భారతీయులు వైదికులకు మాత్రమే ఇది మనకు దొరికినటువంటిది. ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు మనం 33 కోట్ల దేవతలను ఆహ్వానించగలుగుతాం. 33 కోట్ల దేవతల యొక్క వారి యొక్క దానాన్ని, వారు చేసినటువంటి ఉపకారాన్ని ప్రతిపకారంగా మనం యజ్ఞ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. అలాగే 80 లక్షల ప్రాణులకు 86 లక్షల ప్రాణులు ఏవైతే ప్రపంచంలో ఉన్నాయో అన్నిటికి కూడా దానం చేయాలంటే ప్రపంచంలో మరి ఏ కర్మ చేసినా కూడా నువ్వు ఈ 86 లక్షల ప్రాణులకు నువ్వు దానం చేయలేవు, ఉపకారం చేయలేవు. అది అసాధ్యమైనటువంటి పని. కేవలం యజ్ఞం చేయడం మాత్రంలోనే 86 లక్షల ప్రాణులకు 86 లక్షల యోనులు ఉన్నాయో అవన్నిటికి కూడా మనం ఉపకారం చేయగలిగినటువంటి ఏకైక విధానం ఈ యజ్ఞ విధానం. కాబట్టి ఇలాంటి మహత్కార్యమైనటువంటిది మనం ఇక్కడ నిర్వహించాం. అలాగే 72,000 నాడుల్లో దాగి ఉన్న మాలిన్యాన్ని శుద్ధి చేసేటటువంటి ఏకైక ప్రక్రియ యజ్ఞం. కాబట్టి ఈ యజ్ఞం అనేటటువంటిది భారతీయులకు వైదికులకు మాత్రమే తెలిసినటువంటి ప్రక్రియ. ఇది చేయడం చాలా శుభప్రదమైనటువంటిది. ఈ యజ్ఞం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆ వ్యక్తులు రోగం రాదు, భయం ఉండదు, అజ్ఞానం ఉండదు, ఎలాంటి ఉండకుండా నిర్భయంగా నిస్సంకోచంగా ముందుకు పోగలిగేటువంటి ఒక మహత్తరమైనటువంటి ధైర్యం సాహసం వాళ్ళలో వస్తుంది. కాబట్టి ఇలాంటి యజ్ఞ కార్యక్రమాన్ని ఇక్కడ 4 వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం యొక్క అన్ని మంత్రాలను కలిపి ఇక్కడ యజ్ఞ కార్యక్రమం నిర్వహించబడింది. యజ్ఞ మంత్రాన్ని వినటానికి ఒక రోజు యజ్ఞ మంత్రం వింటే చెవులలో శీషం పోసి నాలుకను కోసినటువంటి రోజులు. అలాంటి వాటిని దయానందుడు ప్రతి వ్యక్తి, స్త్రీ, పురుషుడు, రంగు రూపు భేదం లేకుండా చెప్పేటటువంటి ఒక మహత్ కార్యాన్ని మహర్షి దయానందుడు మనకు అందించిపోయాడు. అలాంటి దివ్యమైనటువంటి ఈ యజ్ఞాన్ని మనం ఇక్కడ నిర్వహించాం. ఇందులో 10 గ్రాముల నెయ్యి, ఆవు నెయ్యిని మనం వేస్తే 1 టన్ను ప్రాణవాయువు ఇక్కడ నుంచి ఉత్పన్నమవుతుంది. 10 గ్రాముల ఆవు నెయ్యిని యజ్ఞంలో మనం వేసినట్టయితే 1 టన్ను ప్రాణవాయువు మనకి ఇక్కడ లభిస్తుంది. ఒకవేళ ప్రతి వ్యక్తి కూడా ఈ యజ్ఞం చేసినట్టయితే ఈ దేశం ఎంత సౌభాగ్యవంతంగా ఉంటుంది, అలాగే ఈ ప్రపంచము ఎంత ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఈ గురుకుల ప్రాంగణంలో ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి శుభారంభంగా ఇక్కడ జరిగింది. కాబట్టి మనమందరం కూడా తదుపరి ఈ వేదాలను ఏదైతే ఇచ్చినటువంటి భగవంతుడుండో ఆ భగవంతుని యొక్క ముఖ్యనామైనటువంటి ఓం, ఆ ఓం నామంతో ఉన్నటువంటి ధ్వజాన్ని మనం ఇప్పుడు ఎగరేయబోతున్నాం. ఆ ధ్వజంలో ఓం అనేటువంటి అక్షరం లిఖించబడి ఉంటుంది. అది మనకు సంకేతం. ఎక్కడైనా ఏ జాతికైనా ఒక సంకేతం, ఒక ధ్వజం ఉంటుంది. అలాగే ఆస్తికులమైనటువంటి మనం, వేదాన్ని అనుసరించేటటువంటి వాళ్ళం మనకు ఓం అనేటువంటి సంకేతం కలిగినటువంటి ఆ ధ్వజాన్ని మనం ఇప్పుడు ఎగిరించబోతున్నాం. మీరందరూ కూడా దయచేసి ఆ జెండా దగ్గరికి, ఆ ధ్వజం దగ్గరికి మీరందరూ వెళ్ళవలసిందిగా. దీనిని మనందరికీ సుపరిచితులైనటువంటి యోగాచార్యులు, ధర్మం అంటే ప్రతి నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు, ప్రతి చోట యోగము యజ్ఞము నిరంతరంగా చేపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆచార్య ధర్మవీర్ గారు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఓం ధ్వజను ఎగరవేస్తారు. వారు దయచేసి అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. उपासते प्रशिशं यस्य
विश्वजातः कस्मै देवाय हविषा विधेम ॐ जैनत्यो रुद्रा पृथिवी च दृढा येन स्वः सवितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय हविषा विधेम ॐ प्रजापतेः त्वदेतान्यन्यो विश्वा जातानि परिता बभूव यत्त्वामास्तेनु नस्तन्नो अस्तु वयं स्याम पतयो रयीनाम् ॐ स नो गन्धर्जनिता सविधाता धामानि वेदभुवनानि विश्वा यत्र देवा अमृतमानसानाः श्रीये धामन्नद्धेरयन्ता ॐ अग्नेये सुपधाराये अस्मान् विश्वानि देववर्णानि विद्वान् ययोध्यस्मद्योरानमेनो भूयिष्ठान्तेन मवक्तिं विधेम ఇప్పుడు భగవంతుని యొక్క దివ్యనామం కలిగినటువంటి ఓం ధ్వజను ఎగరవేస్తారని వారిని ఎగరవేయవలసిందిగా కోరుతున్నాను. जो बोले अभय लौ महर्षि स्वामी दयानंद की